టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ఈ నెల 20న విచారణకు హాజరు కానున్నారు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చారు దర్యాప్తు అధికారులు. అయితే తిరుపతి రావడానికి తనకు ఆరోగ్యం సహకరించడం లేదని వైవి సుబ్బారెడ్డి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో 20న సిట్ అధికారులు హైదరాబాద్కు వెళ్లి అక్కడే ఆయనను ప్రశ్నించనున్నట్టు సమాచారం. టీటీడీకి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, కల్తీ ఎక్కడ జరిగింది, కల్తీ ఎలా చేశారు అన్న కోణంలోనే ఇప్పటివరకు విచారణ కొనసాగింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డైరీపైనే దర్యాప్తు బృందం దృష్టి పెట్టింది. ఇప్పుడు ఈ కేసులో కీలక వ్యక్తులను కూడా ప్రశ్నించబోతోంది సిట్. నెయ్యి సరఫరాకు సంబంధించి నిర్ణయాలు ఎలా తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, వాటిని అమలు చేసిన అధికారులెవరు అన్న అంశాలపై ఫోకస్ పెట్టింది. దీంతో గత ప్రభుత్వంలో ఎక్కువ కాలం పాటు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేసింది. భోలేబాబా డైరీ డైరెక్టర్స్తో వైవి సుబ్బారెడ్డి పిఏ కుమారుడు చిన్న అప్పన్న మంతనాలు జరిపినట్టు కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు తేలింది. ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నట్టు గుర్తించింది. అతన్ని 2 సార్లు ప్రశ్నించిన సిట్ గత నెల 29న అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించింది. ఈ నెల 20న సిట్ సుబ్బారెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉండటంతో దర్యాప్తు కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెయ్యి సరఫరాకు సంబంధించి గత ప్రభుత్వంలో టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయాలలో వైవి పాత్ర ఎంతవరకు ఉందనే విషయంపై సిట్ ప్రశ్నించే అవకాశం ఉంది.